హలో, నేను మీ రచన. వెల్కమ్ టు పొలిటికల్ పాయింట్. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో ఒక సంస్కరణ తీసుకొచ్చే దిశగా ఒక మొబైల్ యాప్ని తీసుకురాబోతుంది. ఈ మొబైల్ యాప్లో గ్రామానికి సంబంధించినటువంటి ప్రతి సమాచారం, అది సంక్షేమ పథకాలు కావచ్చు, అలాగే సమస్యలు కూడా, డ్రైనేజ్ సమస్య, డ్రింకింగ్ వాటర్ సమస్య, ఏ సమస్య ఉన్నా సరే, అలాగే ఆ గ్రామానికి సంబంధించినటువంటి ప్రతి సమాచారం, అంటే దాని సరిహద్దులు కావచ్చు, అలాగే సాగు చేస్తున్నటువంటి పంటల వివరాలు కావచ్చు, అలాగే లోన్స్ విషయాలు, పెన్షన్ విషయాలు, ఇలా ప్రతి ఒక్క సమాచారం ఆ మొబైల్ యాప్లో అప్డేట్ చేయబోతుంది. ఇప్పటికీ తెలంగాణలో 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 12,769 గ్రామ పంచాయతీల్లో ఈ యాప్ ఏదైతే డిజిటల్ పాలన దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొస్తుందో అది పూర్తి స్థాయిలో పనిచేయాలంటే ప్రతి చోట కూడా, ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి గ్రామంలో కూడా ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ఎవరైతే ఈ డేటాను అప్డేట్ చేస్తారో కంప్యూటర్స్లో, ఆ కంప్యూటర్ సిస్టమ్స్ ఉండాలి, ఆ చేసేవాళ్ళు ఉండాలి, అంటే టెక్నికల్ స్టాఫ్ ఉండాలి. దాంతోపాటు ఎన్ని గ్రామ పంచాయతీల్లో నెట్ కనెక్షన్ ఉండాలి, అలాగే మొబైల్ సిగ్నల్స్ కూడా ఉండాలి. మరి ఇవన్నీ ఉన్నాయా లేదా? అవన్నీ ఉంటేనే కదా ఇది 100 స్థాయిలో వెళ్ళి ప్రభుత్వం ఏదైతే పారదర్శకత తీసుకొస్తుందో అది సాధ్యమయ్యేది. సో ఆ వివరాలు ఒకసారి చూద్దాం. ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు కూడా ఈ వీడియోలో చూద్దాం. తెలంగాణలో ముందు నేను చెప్పినట్టు 12,769 గ్రామ పంచాయతీల్లో 10,926, అంటే దాదాపుగా అటు ఇటుగా 11,000 అనుకోవచ్చు. సో ఒక 1,500 to 1,700 మధ్య తప్ప మిగిలిన అన్నిటికీ కూడా మొబైల్ కనెక్షన్ ఉంది. అంటే దాదాపుగా 95% అయితే అందరూ కూడా మొబైల్స్ యూజ్ చేస్తున్నారు, మొబైల్ సిగ్నల్స్ ఉన్నాయి. సో పెరిగినటువంటి టెక్నాలజీ వల్ల అది ఒక పాజిటివ్ పరిణామంగానే చూడొచ్చు. ఇకపోతే 12,769 పంచాయతీలకి కంప్యూటర్లు ఎన్ని ఉన్నాయంటే దాదాపుగా ఒక లెక్క ప్రకారం 6,423. అంటే పోనీ 6,500 వరకు వేసుకున్న 12,769లో దాదాపుగా 8,000 తగ్గినట్టే. అంటే 8,000 కంప్యూటర్లు, అంటే 12,769 గ్రామ పంచాయతీలకు ఒక్కొక్క పంచాయతీకి ఒకటి వేసుకున్నా సరే దాదాపు మనకి 7,000 కంప్యూటర్లు ఏవైతే ఉన్నాయో అవైతే షార్టేజ్లో ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఇన్స్టాల్ చేస్తామని చెప్పిన కంప్యూటర్స్ని తీసుకొచ్చి అదంతా ఫుల్ ఫ్లెడ్జెడ్గా చేసి అది ఎన్నేళ్ళు పడుతుందో మనం చెప్పలేము. అంటే 7,000 కంప్యూటర్లు 7,000 పైగా కంప్యూటర్లు షార్టేజ్ ఉన్నాయి. ఇంకొకటి, మరి ప్రతి చోట కూడా కంప్యూటర్ ఇన్స్టాల్ చేస్తే సరిపోదు. ఈ డేటా, అంటే ఈ గ్రామానికి సంబంధించినటువంటి ప్రతి సమాచారం కూడా అప్డేట్ చేయడానికి అక్కడ ట్రైన్డ్ ఆపరేటర్స్ ఉండాలి. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1,579 ఆపరేటర్లు మాత్రమే ఉన్నారు. ఈ 1,579 ఆపరేటర్లు పోనీ ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఒకళ్ళు వేసుకున్న కనీసం 50% లేరు, 25% కూడా లేరు. 12,769 అంటే దాంట్లో కనీసం 1,600కి 1,579, దాదాపుగా అటు ఇటుగా 1,600. అంటే కనీసం 0.5% మంది కూడా కంప్యూటర్ ఆపరేటర్లు దాన్ని చేసేవాళ్ళు లేరు. మరి ఇన్ని కంప్యూటర్లు ఉన్నప్పటికీ, అంటే 6,000 కంప్యూటర్లు ఉన్నా వాటిని ఎవరు ఆపరేట్ చేస్తారు, ఎవరు ఇన్ఫర్మేషన్ అంతా చేస్తారు అంటే అది ప్రశ్నార్థకమైనటువంటి విషయం. సో ఇప్పుడు మనకి ట్రైన్డ్ ఆపరేటర్స్ తక్కువ మంది ఉన్నారు, కంప్యూటర్స్ తక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు మొబైల్ యాప్ తీసుకొచ్చిన మొబైల్ పోనీ 95% కనెక్షన్ ఉందని చెప్పి ఒక మొబైల్ యాప్ తీసుకొచ్చి ప్రజలు మొబైల్లో ఈ సమాచారం అంతా చూడాలంటే ప్రతిరోజు జరిగేటువంటి రోజువారీ ఇన్ఫర్మేషన్ని, ప్రతి పథకం విషయాన్ని, ప్రతి సమస్యను అక్కడ అప్డేట్ చేయడానికి తగినన్ని కంప్యూటర్స్ లేవు, తగినన్ని ఆపరేటర్స్ లేవు. ఇకపోతే ఈ పంచాయతీ విషయం తీసుకొస్తే అసలు దేశంలో ఈ పంచాయతీ అనే ప్లాన్ని తీసుకొచ్చినటువంటి మొదటి రాష్ట్రం తెలంగాణ. దీని గురించి 2019-20 మధ్య కేంద్ర పంచాయతీరాజ్ మినిస్టర్ నుంచి అవార్డు కూడా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. జూన్ 2021లో ఆన్లైన్ ఆడిట్ ప్రక్రియను కూడా ప్రవేశపెట్టింది. కానీ ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి బాగానే ఉన్నాయి. T-Fiber పేరుతో 8,000 గ్రామాలకి ఇంటర్నెట్ కనెక్షన్ అందించాలన్న ఉద్దేశంతో కూడా అది కూడా తీసుకొచ్చింది. అది కూడా దాదాపుగా 7,900 దాకా గ్రామాలు రెడీగానే ఉన్నాయి. కానీ మిగిలిన గ్రామాల పరిస్థితి ఏంటి? ఆల్మోస్ట్ ఆల్ 4,000 గ్రామాలు ఇంటర్నెట్ కనెక్షన్ పూర్తిగా లేనట్టే లెక్క T-Fiber వరకు చూసుకుంటే. సో పైకి చెప్పుకోవడానికి మొదటి ఈ పంచాయతీ ప్లాన్ తీసుకొచ్చింది, ఆన్లైన్ ఆడిట్ నిర్వహించిందంటే ప్లాన్స్ వరకు తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వమే. క్షేత్రస్థాయిలో చూస్తే సరైన సంఖ్యలో ఉండాల్సిన కంప్యూటర్లు లేవు. 12,769 పంచాయతీలకి కేవలం 1,579 మాత్రమే ఆపరేటర్స్ ఉన్నారంటే మిగిలిన వాటిని ఎవరు ట్రైన్ చేస్తారు, ఎవరు ఇవన్నీ పెడతారన్నది ఒక సమస్య. 6,000 ఆఖరికి కంప్యూటర్లు కూడా 6,423 మాత్రమే ఉన్నాయి. మరి మిగిలిన వేల సంఖ్యలో కంప్యూటర్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సో చెప్పడానికి ఈ ప్రకటనలన్నీ చాలా భారీగా కనిపిస్తున్నాయి, భారీ సంస్కరణలా కనిపిస్తున్నాయి. కానీ మరి ప్రతి గ్రామ పంచాయతీకి ఇది అవుతుందా లేదా అంటే అదొక సందేహమే. ఇంకొకటి, ఎక్కువ మంది స్టాఫ్ ఉంటే పోనీ ఒక్కొక్కరుగా కూడా డివైడ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఉంది 1,579. పోనీ ఒక్కొక్కరిని ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఇచ్చారనుకుందాం. పోనీ ఆల్రెడీ కంప్యూటర్లు 6,423 పంచాయతీల్లో ఉన్నాయి అంతవరకు అన్ని కంప్యూటర్లు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క ఆపరేటర్ ఎన్ని పనులు చేయగలుగుతారు ప్రతిరోజు జరిగేది? ఎందుకంటే
ఈ గ్రామ పంచాయతీలో ఒక కార్యక్రమం కాదు, చాలా జరుగుతూ ఉంటాయి. పెన్షన్స్ వస్తూ ఉంటాయి, లోన్స్ తీసుకునే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు, పంటలు ఎన్నేస్తూ ఉంటారు, అలాగే సంక్షేమ పథకాలు, అలాగే మహిళలు చాలా పథకాల విషయంలో పొదుపు కావచ్చు, మిగిలిన విషయంలో కావచ్చు రుణాలు తీసుకుంటూ ఉంటారు. మహిళలు చేసేటువంటి మహిళలు తీసుకునేటువంటి రోన్లు, అలాగే మిగిలిన వాళ్ళు తీసుకునేటువంటి రోన్, ఇంత సమాచారాన్ని ఒక్కొక్క ఆపరేటర్ ఇచ్చారు అనుకున్నా ఆ ఒక్క ఆపరేటర్ ఇన్ని పనులు చేయగలరా? సో ప్రభుత్వం ముందున్న సమస్యలు యాప్ తీసుకురావడం కాదు. యాప్ అన్నది గంటలో 2 గంటల్లో అయిపోయే పని, చెప్పుకోవడానికి ఘనంగానే ఉంటుంది. కానీ ప్రజలు ఆ సమాచారం తీసుకురావాలంటే ఆ సమాచారం అప్డేట్ చేయడానికి తగినటువంటి మ్యాన్ పవర్ లేదు, వాటిని అప్డేట్ చేయడానికి కావాల్సినటువంటి సాధనమైనటువంటి కంప్యూటరు లేదు. మరి ఇవి లేనప్పుడు ప్రభుత్వం తీసుకురాబోతున్న ఈ గ్రామ పంచాయతీ సంస్కరణ ఏదైతే ఉందో, ఈ మొబైల్ యాప్ ఏదైతే ఉందో అది ఎంతవరకు ఉపయోగపడుతుందని చెప్పలేనటువంటి విషయం. ఇప్పటికే మనం గ్రామ పంచాయతీలో మిగిలిన సమస్యలు గమనిస్తే చాలామంది సర్పంచులు నిధులు రాకపోవడం వల్ల తాము గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఘటనలు కూడా తెలంగాణలో చూసాం. ఒక పక్కన గ్రామ స్థాయిలో అన్ని పెద్ద సమస్యలు ఉన్నప్పుడు ఇప్పుడు అవేమీ పరిష్కరించకుండా కావాల్సినటువంటి మ్యాన్ పవరు, కంప్యూటర్స్ ఇవ్వకుండా ప్రజలు, ఇంకొకటి ఏంటంటే మొబైల్ యాప్ ఇచ్చేసినంత మాత్రాన గ్రామాల్లో ప్రజలందరూ తమకు ఫోన్ ఉందని చెప్పేసి యాప్ డౌన్లోడ్ చేసేసుకుని తమకు కావాల్సిన గ్రామానికి సంబంధించిన సమాచారం చూస్తారంటే చూడరు. ఎందుకంటే అక్కడ డిజిటల్ లిటరసీ ఏదైతే ఉందో అది గ్రామీణ ప్రాంతాల్లో చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే స్మార్ట్ ఫోన్స్ వాడే వాళ్ళు కూడా అక్కడ తక్కువ ఉంటారు. కాబట్టి అక్కడ ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించలేదు. మేము ఇటువంటి మొబైల్ యాప్ తీసుకొస్తున్నాం, ఈ గ్రామాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు మీ ఫోన్ ద్వారానే మీరు చూసుకోవచ్చు, దీనికి పలానా యాప్ మేము తీసుకొస్తున్నాం, మీరు ఇలా వాడాలి అనేటువంటి ఒక అవగాహన కార్యక్రమం కూడా ప్రభుత్వం నిర్వహించలేదు. చూస్తూ ఉంటే ఇది కేవలం ఒక ప్రకటనలాగా డిజిటల్ ఇండియా అంటున్నాము. అందులో తెలంగాణలో రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అని ఎక్కువగా కనిపించేటువంటి భారీ ప్రకటనలు చేస్తున్నారు. టెక్నాలజీలో కూడా తెలంగాణను దూసుకు వెళ్ళేలా చేస్తామని చెప్పి విద్యారంగంలోనూ ఆయన రోబోటిక్ టీచర్స్ అంటున్నారు, మోడల్ స్కూల్స్ అంటున్నారు. అదే క్రమంలో ఈ పల్లెల్లో కూడా సమూల సంస్కరణలు తీసుకురావాలని చెప్పేసి ఇవి అనౌన్స్ చేసినట్టు అనిపిస్తుంది. అంటే ప్రకటనల పరంగా భారీగా అనిపిస్తున్నాయి కాబట్టి కార్యాచరణలో మాత్రం వీటిని ఇప్పుడు అమలు చేయడానికి ఉన్నటువంటి సాధ్యాలు చూసుకుంటే దాదాపు అసాధ్యం అనిపిస్తుంది. అంటే పేరుకి ఇప్పుడు ఒక యాప్ లాంచ్ చేయొచ్చు కానీ అసలు ఇన్ఫర్మేషన్ లేకుండా, దానిలో డేటా లేకుండా అది ఏమాత్రం ఉపయోగపడుతుందంటే ఏమీ ఉపయోగపడదు. యాప్ రావడం అనేది చాలా సులభమైన ప్రక్రియ, కానీ ఆ యాప్లో ఈ సమాచారం అంతా ఉంచడానికి కంప్యూటర్స్ లేవు, అప్డేట్ చేయడానికి సాధనం లేదు, దాన్ని చేసేటువంటి మనుషులు కూడా తక్కువయ్యారు. మరి ఈ సంస్కరణ ఎలా చూడాలి అన్నది ఎప్పుడైతే ఇది లాంచ్ అవుతుందో దీని తర్వాత వచ్చేటువంటి డిఫికల్టీస్ని బట్టే డిసైడ్ చేయాలి. అప్పుడు మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ ఇంకా త్వరితగతిన చేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా 1 సంవత్సరం, 5 నెలలు, 6 నెలలు జరిగేవి కాదు. ప్రభుత్వం ఎప్పుడో 2021లో ఈ ప్లాన్ తీసుకొస్తే 2026లో ఇప్పటికీ మనకి కంప్యూటర్ ఆపరేటర్స్ లేరు, కంప్యూటర్స్ సరైన సంఖ్యలో లేవు, ఇంకా అన్ని చోట్ల కూడా మొబైల్ సిగ్నల్స్ లేని పరిస్థితి. ఎప్పుడో 2021 కింద ఈ పంచాయతీ అంటే ఈ అంటేనే డిజిటల్ చాలా త్వరగా వెళ్ళాలని. మరి ఇంత స్లోగా ఉన్నప్పుడు ఇప్పుడు రానున్న 2.5 ఏళ్ళు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆల్రెడీ యాప్ని అనౌన్స్ చేసింది. మరి ఇది ఎంత త్వరగా ఫినిష్ చేస్తారు, ఎంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తెస్తారని ఇప్పుడు కొంత సందేహాస్పదంగా అయితే ఉంది. మరి తెలంగాణ ప్రభుత్వం తీసుకురాబోతున్నటువంటి ఈ మొబైల్ యాప్ గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో తెలియజేయండి.